హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ రిజ్వానా. సో మనం ఈరోజు సైకాలజీలోని ఫస్ట్ చాప్టర్ పెరుగుదల, వికాసం, పరిపక్వతలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. సో ఫస్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాణిలో నిరంతరం జరిగే ప్రక్రియ. ఆప్షన్స్ చూడండి: పెరుగుదల, వికాసం, పరిణితి, మూల్యాంకనం. ఆన్సర్ ఏంటండి? వికాసం. సో సెకండ్ వన్, పరిమాణాత్మకం, గుణాత్మకం రెండూ కలిగి ఉండేది. పెరుగుదల, వికాసం, పరిణితి, అభ్యాసం. ఆన్సర్ ఏంటండి? పెరుగుదల. సో నెక్స్ట్, అభ్యాసకునిలోని సన్నద్ధతనే మానసిక విన్యాసం అన్నది. ఎవరండి? ఆప్షన్స్ చూడండి: వాట్సన్, గాల్టన్, పియర్సన్, వుడ్వర్త్. ఆన్సర్ ఏంటండి? వుడ్వర్త్. డార్విన్ వంశంపై అధ్యయనం చేసింది. ఎవరండి? పియర్సన్, ఫ్రీమన్, డగ్డెల్, ఆల్పోర్ట్. ఆన్సర్ ఏంటండి? పియర్సన్. వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య సంబంధం గురించి పరిశోధించినది. ఎవరండి? ఫ్రీమన్, ఆల్పోర్ట్, పియర్సన్, డగ్డెల్. ఆన్సర్ ఏంటండి? ఆల్పోర్ట్. మిల్ట్రెడ్ రూత్లపైన పరిశోధనలు చేసింది. ఆప్షన్స్ చూడండి: గోర్డన్, డగ్డెల్, ఫ్రీమన్, ఆల్పోర్ట్. ఆన్సర్ ఏంటండి? ఫ్రీమన్. ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ గ్రంథకర్త. వాట్సన్, వుడ్వర్త్, గాల్టన్, బాగ్లీ. ఎవరండి? బాగ్లీ. అనువంశికత పరిసరాల యొక్క సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అన్నది. అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అనున్నది. వాట్సన్, గాల్టన్, వుడ్వర్త్, డగ్డెల్. ఆన్సర్ ఏంటండి? వుడ్వర్త్. విశ్వవ్యాప్తంగా ఆమోదించిన మానవ జీవిత దశలలో కానిది కరెక్ట్గా చదవండి ఏదైనా సరే. శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, పూర్వ కౌమార దశ. ఆన్సర్ వచ్చేసి పూర్వ కౌమార దశ. నాడీ మండల వ్యవస్థలో ఎక్కువ అభివృద్ధి జరిగే దశ. శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, శైశవ దశ మరియు బాల్య దశ. ఆన్సర్ ఏంటండి? శైశవ దశ. పరిపక్వతకు రావడం అనే అర్థం ఇచ్చే పదం. టీనేజ్, అడోల్సెంట్, అడోల్సియర్, అడోలసెన్స్. ఏంటండి? పరిపక్వ దశకు రావడం.